చూపించండి. ఓకే, వెనకతల డిక్కి ఓపెన్ చేయండి సార్. ఏం లేదే. అరే రే, ఏంటయ్యా ఇక్కడికి వచ్చి ఆపేశారు? ఇలా అయితే మనం ఎగ్జిబిషన్ కి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది కదబ్బా. ఈ ఎక్కువ సౌండ్ తీసుకెళ్లి ఎగ్జిబిషన్ లో మనం పెట్టలేదంటే తర్వాత జరగబోయే ఎగ్జిబిషన్ 6 నెలలు పడుతుంది కదబ్బా. అంతవరకు నేను వెయిట్ చేయడం జరగదబ్బా. నా గెజిట్ ఎలాంటి సౌండ్ అయినా గానీ చాలా లౌడ్ గా వినపడుతుందబ్బా. నువ్వు త్వరగా వెళ్ళి ఆ పోలీస్ దగ్గర పోయి రిక్వెస్ట్ చెయ్యి, మనం తొందరగా వెళ్ళాలని చెప్పబ్బా. వెళ్ళు. అరే కానిస్టేబుల్ గారు, మా సైంటిస్ట్ గారు వెంటనే ఎగ్జిబిషన్ కి వెళ్ళాలి. మమ్మల్ని దూరదండి. మేము అక్కడికి వెళ్లాల్సిందే. మేము ఎక్కడికి చాలా అవసరంగా వెళ్ళాలి. మమ్మల్ని వదలండి. మీరు ఏం చెప్పినా నేను వదిలిపెట్టాను. ఎంత ధైర్యం ఉంటే నా మీద చేస్తావా నిన్ను? ఎంత ధైర్యం నీకు? అసలు లడ్డూ సింగ్ పేరు వింటేనే ఇక్కడి నుంచి 50 కిలోమీటర్లు ఉన్న దొంగ అయినా సరే ఓనికి పోతాడు. అలా ఉన్నప్పుడు నువ్వు పోలీసు వాడిని, అది నా కానిస్టేబుల్ ని నా ముందే కొడతావా? ఎన్ని గుండెలరా నీకు? పోలీసు వాడే కొడతావా? కొడకరా, నా వల్ల కావట్లేదు. నేను చేస్తాను చూడు. ఎందుకు ఇలా చేశాడు వాడు? ఎందుకు రాను కొట్టావు? వంకరైంది సార్. ఇప్పుడు మీరు తిన్నగా చూడొచ్చు సార్. వెళ్ళండి. ఇక్కడికి రండి సార్, నేను సరి చేసేస్తానులే. అంకుల్, లడ్డూ సింగ్ గారిని మర్యాదగా వదిలేయండి. చిన్నపిల్లడా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఈ పిల్లని త్వరగా పట్టుకొని మన కార్లో ఏంటి, మనం ఎగ్జిబిషన్ కి వెళ్ళడానికి టైం అయిపోతుంది బా. వెళ్దామా అత్తగారింటికి, అంటే జైలుకి? అక్కడ చూపిస్తాను. నన్ను వదిలేయండి, నేను త్వరగా ఎగ్జిబిషన్ కి వెళ్ళాలి. నాకు సమయం లేదు. నేను ఒక సైంటిస్ట్ బా. ఆహా, ఓహో, నువ్వు ఒక సైంటిస్ట్ వా? నువ్వు సైంటిస్ట్ అయితే ఏంటి, ఎవరైతే నాకేంటి? రోడ్లో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తావు, దాన్ని నేను చూసుకుని ఊరుకోవాలా? నిన్ను ఎక్కడికి తీసుకెళ్లి బంధిస్తే ఏమవుతావో నాకు తెలుసు. అక్కడికి వెళ్తే ఇలా నువ్వు కూడా పిండి రుబ్బుతావు. నా వల్ల కావట్లేదు. నట్టుకుంది. ఏంట్రా నవ్వుతున్నావు? కాస్టబుల్, కాస్త నన్ను ఇటువైపు మెల్లగా నెమ్మదిగా అమ్మాయ్యా, నిన్ను మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు. బాస్, ఈ పోలీస్ వల్ల మీ పరువు అంతా పోయింది. మీ వల్ల ఈ ఎగ్జిబిషన్ కూడా వెళ్ళడం కుదరదు. ఎందుకంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని మదించారు. ఇలాంటి పెద్ద సైంటిస్ట్ కి ఎవరు మర్యాద ఇవ్వరా? వీళ్ళు చేసిన దానికి ఏదైనా అనుభవించాల్సిందే సార్. ఏమైనా చెయ్యండి. అవునవును, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలబ్బా. లడ్డూ సింగ్, నన్ను బయటకు వదిలిపెట్టు. నేను మర్యాదగా అడుగుతున్నాను. లేదంటే ఏం చేస్తావురా? నువ్వు ఏం చేయగలవో? నువ్వు ఎక్కడున్నావో గుర్తుందా? లడ్డూ సింగ్ ఉన్న పోలీస్ స్టేషన్ లో, ఆ జైల్లో. గుర్తు పెట్టుకో. నా మీదనే చేస్తావా? నా మీదనే. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు.
ఫోన్ చేసి ఎవరిని పిలుస్తావురా? పిలు. ఆ, నేను చూస్తానులే ఎవడు వస్తాడని. ఏంట్రా నలుగురు హెడ్ ఫోన్స్ తగిలించుకున్నారు, నలుగురు పాటలు వింటారా ఏంటి? ఆ? ఏంట్రా ఇదే? ఇప్పుడు చెప్పు, నన్ను బయటకు వదులుతావా లేక నన్ను ఇంకా నా టాలెంట్ చూపించమంటావా? నువ్వు చెప్పేది అసలు నాకేం వినబడట్లేదు, కానీ అర్థం అవుతోంది. నిన్ను వదిలిపెట్టాలి అంతేగా, వదిలేస్తున్నాను. కానీ ఇక ఇటువంటి పొరపాటు నువ్వు చేయకూడదు, సరేనా? ఈసారి నిన్ను వదిలిపెడుతున్నాను. జాగ్రత్తగా వెంటనే శివాకి కబురు పెట్టాలి. సార్ మీ మాటలు నాకు వినపడటం లేదు సార్. మీరు శివాని పిలుస్తున్నారని మాత్రం అర్థమవుతోంది సార్. ఎవరిని తెలియలేదు, ఇంత చండాలంగా అతను పాడుతున్నాడంటే ఇలాంటి గొంతుని మనం ఎక్కువ చేసి చూస్తే ఎలాగుంటుందో ఆలోచిస్తున్నాను. ఊర్లో ఉన్న జనాలందరూ అలా పారిపోతారంతే. మంచి ఐడియానే. అవును, ఎందుకు తాతయ్య వాయిస్ ఎక్కువ అవుతోందో తెలియడం లేదే. నీ తాతయ్య గాత్రానికి ఏమైంది శివ? బయటికెళ్ళి ఆయన నోరు మూసేలా చేయాలి. నోరు వేయండి, దయచేసి నోరు మూసుకోండి. అస్సలు తట్టుకోలేకున్నా. అరే, బామ్మ తాతయ్య నోరు మూసేసింది కదా, మరి అలాంటప్పుడు సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓహో, అంటే ఇది వీళ్ళ పనేనా? వీళ్ళు చేతిలో ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చారు? అవును, వీళ్ళ చేతిలో ఉన్న గ్యాజెట్ పేరు ఏంటి? ఆపండి, ఆపమని చెప్తున్నాను కదా. ఏం చేస్తున్నారు? మీ ఎక్కువ సౌండ్ ని మర్యాదగా ఆపేయండి. ఏంటి బాబు, నువ్వు ఇక్కడే ఉన్నావా? నీ వల్లనే కదా నేను ఎగ్జిబిషన్ కు వెళ్ళలేకపోయాను. దానికి తగ్గ శిక్ష నువ్వు అనుభవించే తీరాలి కదా.